నమస్కారం. తెలంగాణ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రిక్రూట్మెంట్ గురించి ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. దీనికోసం విడుదలైన తాజా ప్రెస్ నోట్లో ఏముందో ప్రతి విషయాన్ని క్లియర్గా వివరంగా తెలుసుకుందాం. సరే, మనం ఈరోజు ఏమేం చూడబోతున్నామంటే, ముందుగా అందరూ ఎదురుచూస్తున్న పరీక్ష తేదీ ఎప్పుడో చూద్దాం. ఆ తర్వాత ఎంతమంది అప్లై చేశారో, పోటీ ఎలా ఉండబోతోంది, పరీక్ష విధానం, సిలబస్ ఇలా ఒక్కొక్కటిగా చూసుకుంటూ వెళ్దాం. ఇంక స్టార్ట్ చేద్దామా? రైట్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అందరూ వెయిట్ చేసే విషయం ఎగ్జామ్ డేట్. క్యాలెండర్లలో మార్క్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. పరీక్ష తేదీని డిసెంబర్ 14, 2025 ఆదివారం నాడు నిర్వహించబోతున్నట్టు తాత్కాలికంగా ప్రకటించారు. అంటే మన ప్రిపరేషన్కు ఒక క్లియర్ టార్గెట్ సెట్ అయిందన్నమాట. ఇప్పట్నుంచే పక్కా ప్లానింగ్ స్టార్ట్ చేయాల్సిందే. సరే, డేట్తో తెలిసింది. మరి కాంపిటీషన్ ఎలా ఉండబోతోంది? ఎంతమంది ఈ రేస్లో ఉన్నారో ఆ నంబర్స్ చూస్తే మనకొక ఐడియా వస్తోంది. చూసారుగా, ఈ పదవి కోసం మొత్తం 3132 దరఖాస్తులందాయంట. సో కాంపిటీషన్ చాలా టఫ్గా ఉండబోతోంది అని అర్థం చేసుకోవచ్చు. ప్రతి మార్కు, ప్రతి నిమిషం చాలా ఇంపార్టెంట్. ఈ 3332 మందిలో 1908 మంది పురుషులుంటే 1224 మంది మహిళలున్నారు. గ్రేట్ కదా! మహిళల పార్టిసిపేషన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది ఈసారి. ఇప్పుడు ఈ కేటగిరీ వైజ్ బ్రేకప్ చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. బీసీ కేటగిరీ నుంచి దాదాపు 47% మంది, అంటే దాదాపు సగం మంది ఉన్నారు. ఆ తర్వాత ఎస్సీ కేటగిరీ నుంచి 26%. దీన్ని బట్టి సోషల్ డెమోగ్రాఫిక్స్ ఎలా ఉన్నాయో కూడా అర్థం చేసుకోవచ్చు. ఓకే, నంబర్స్ చూసాం. ఇప్పుడు అసలు మ్యాటర్కి వద్దాం. ఎగ్జామ్ రోజున పేపర్ ఎలా ఉండబోతోంది, ఆ స్ట్రక్చర్ ఏంటి, ఆ ఛాలెంజ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పరీక్ష అంతా ఒకే రోజులో ఉంటుంది. 2 సెషన్స్. మార్నింగ్ 10 నుంచి 1 వరకు పేపర్ 1. ఇది ఆబ్జెక్టివ్ టైప్, అంటే ఎంసీక్యూలు. 200 ప్రశ్నలుంటాయి. మధ్యాహ్నం బ్రేక్ తర్వాత 2:30 నుంచి 5:30 వరకు పేపర్ 2. ఇది డిస్క్రిప్టివ్. పరీక్ష సెంటర్స్ అన్నీ హైదరాబాద్ చుట్టుపక్కలే ఉంటాయంట. ఈ 2 పేపర్ల మధ్య తేడా ఏంటో కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. పేపర్ 1 ఏమో ఎంత ఎక్కువ చదివారు, ఎంత ఫాస్ట్గా ఆన్సర్ చేయగలరని టెస్ట్ చేస్తుంది, స్పీడ్ అండ్ నాలెడ్జ్. అదే పేపర్ 2 అలా కాదు. ఒక టాపిక్ మీద ఎంత డెప్త్ ఉంది, అనలైజ్ చేసి నీట్గా రాయగలరా లేదా అని చూస్తుంది. సో ప్రిపరేషన్ స్ట్రాటజీ రెండింటికీ వేరుగా ఉండాలి. ఓకే, ఇప్పుడు చాలా ముఖ్యమైన విభాగానికొచ్చాం. అదే సిలబస్. ఇంత పెద్ద సిలబస్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏ సబ్జెక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలో చూద్దాం. సిలబస్కి బ్యాక్ బోన్ లాంటివి ఈ 5 సబ్జెక్టులు: భారత రాజ్యాంగం, సిఆర్పిసి, ఐపీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఇంకా క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. కొత్తగా వచ్చిన 3 చట్టాలున్నాయి కదా, భారతీయ నాగరిక సురక్షా సంహిత, న్యాయ సంహిత, సాక్ష్య అధినియం. వీటిపై పూర్తి అవగాహన ఉండాలని క్లియర్గా చెప్పారు. సో పాత చట్టాలతో కంపేర్ చేస్తూ చదవడం మస్ట్. అయితే కథ ఇక్కడతో అయిపోలేదు. ఈ మేజర్ యాక్ట్స్తో పాటు బోలెడని మైనర్ యాక్ట్స్ కూడా సిలబస్లో ఉన్నాయి. సెంట్రల్, స్టేట్ లెవెల్ యాక్ట్స్. వీటిని అస్సలు లైట్ తీసుకోవద్దు. స్కోరింగ్లో ఇవి కూడా కీలకమే. ఈ మైనర్ యాక్ట్స్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక సింపుల్ టెక్నిక్ ఏంటంటే, వాటిని ఇలా గ్రూప్స్గా చేసుకోవడం. చూడండి, ఈ మొదటి గ్రూప్ అంతా సోషల్ జస్టిస్, ప్రొటెక్షన్కి సంబంధించినవి. పిఓసిఎస్, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్, ఇలా అన్నమాట. ఇక నెక్స్ట్ గ్రూప్ చూస్తే ఇది కొంచెం సీరియస్ ఇష్యూస్కి సంబంధించినవి. నేషనల్ సెక్యూరిటీ, టెక్నాలజీ, ఎకనామిక్ క్రైమ్స్, అంటే యూఏపీఏ, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, ఎన్డీపీఎస్, ఐటీ యాక్ట్ లాంటివి. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఇక ఇది చాలా చాలా ఇంపార్టెంట్. తెలంగాణ స్టేట్ స్పెసిఫిక్ యాక్ట్స్. ఇక్కడే లోకల్ నాలెడ్జ్ టెస్ట్ అవుతోంది. తెలంగాణ ఎక్సైజ్ యాక్ట్, గేమింగ్ యాక్ట్, ఫారెస్ట్ యాక్ట్, ఇలాంటివి. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా స్టేట్ యాక్ట్స్ మీద గ్రిప్ ఉండాలి కదా. సో వీటి నుంచి క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. ఇది చూడండి, పేపర్ 2 గురించి బోర్డు ఇచ్చిన ఒక స్పెషల్ ఇన్స్ట్రక్షన్ ఇది. ప్లీడింగ్ మరియు డ్రాఫ్టింగ్ మీద స్పెషల్ ఎంఫసిస్ అని చెప్పారు. అంటే ఏంటి? జస్ట్ థియరీ చదివి వదిలేయడం కాదు. ఆచరణలో ఒక ప్లీడింగ్ ఎలా డ్రాఫ్ట్ చేయాలి, ఒక పిటిషన్ ఎలా రాయాలి, ఈ ప్రాక్టికల్ స్కిల్స్ని బాగా ప్రాక్టీస్ చేయాల్సుంటుంది. సరే, ఎగ్జామ్ డేటు, సిలబసు అన్నీ చూశాం కదా. మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇప్పుడేం జరగబోతోందో చూద్దాం. ప్రస్తుతానికి హాల్ టికెట్ల గురించి ఇంకా ఏ సమాచారం రాలేదు.
ఆ డీటెయిల్స్ త్వరలో తెలియజేస్తామని చెప్పారు. సో దాని గురించి అప్డేట్స్ కోసం అఫీషియల్ వెబ్సైట్ని రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండాలి. సో ఇప్పుడు మన దగ్గర సిలబస్ ఉంది, ఎగ్జామ్ డేట్ కూడా ఉంది. అంటే ఏమిటి, ఎప్పుడు అనే ప్రశ్నలకు సమాధానం దొరికింది. కానీ అసలైన ప్రశ్న మిగిలి ఉంది: ఎలా? ఈ డిసెంబర్ 14 వరకు ఇంత పెద్ద సిలబస్ని కవర్ చేయడానికి బెస్ట్ స్ట్రాటజీ ఏంటి? దేని గురించి ఇప్పుడు ఆలోచించాలి? సరైన ప్రణాళికతోనే విజయం సాధ్యం.